ప్రపంచంలో ఈర్ష్య, అసూయ, ద్వేషాలు పెచ్చిమిగిలిపోతున్నాయి. రకరకాల విద్వేషాలు వాతావరణం కలుషితం చేస్తున్నాయి. ప్రపంచం శాంతిగా ఉండాలంటే ఏకైక మార్గం బుద్ధుడి మార్గం. బుద్ధుడి బోధనలు అనుసరిస్తే, పాటిస్తే ప్రపంచమే శాంతిగా ఉంటుంది. సో బుద్ధుడు బోధించినట్టుగా అష్టాంగ మార్గం, పంచశీలను ప్రతి ఒక్కరూ పాటించినట్లయితే సమాజం సస్యశ్యామలంగా మారిపోతుంది, శాంతిమయంగా ఉంటుంది, జనజీవనం సుఖ సంతోషమయమవుతుంది. సో ఆ పంచశీలలో స్వార్థం, చౌర్యం, అసత్యం, వ్యభిచారం, మద్యపానం, ఈ 5 దుర్గుణాలను మనుషులు దూరం చేసుకుంటే సమాజంలో ఎటువంటి తప్పుకు ఆస్కారం ఉండదు. సో ఈ రకంగా ఉన్నప్పుడు రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, అభివృద్ధి పంతాలు ముందుకు సాగుతుంది. సో మన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే కోరుకుంటున్నారు. రాష్ట్రాన్ని శాంతియుతంగా, అంటే ఎటువంటి ఘర్షణలు లేకుండా, ఎటువంటి వివాదాలకు లేకుండా, మత ఘర్షణలు కావచ్చు, కుల ఘర్షణలు కావచ్చు, వర్గాల పోరు కావచ్చు, ఏవి కూడా లేకుండా, అట్లాగే అవినీతి, అక్రమాలు, డ్రగ్స్ లాంటి కేసులు ఏవీ జరగకుండా అన్నిటికీ అనుకూలంగా, అంటే జనజీవనం శాంతియుతంగా ఉండడానికి, రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఏ మార్గాన్ని చేపట్టాలి, ప్రజలు ఏ మార్గంలో ఉండాలి అనే విధానాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు శోధిస్తున్నారు. సో ఇందులో భాగంగా బుద్ధ పూర్ణిమ సందర్భంగా సికింద్రాబాద్ బౌద్ధ విహార్ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఆయన పరిశీలించారు. సో బుద్ధుడి విధానాలను కూడా ఖచ్చితంగా మానవాళి పాటించాల్సిన అవసరం ఉంది అని కూడా ఆయన భావించారు. ఇక్కడ మతాలకు సంబంధం లేదు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఎవరి మతం వాళ్ళు, ఎవరి విధానం వాళ్ళు పాటించవచ్చు. కానీ ఇక్కడ ఒక విధానం ఏంటంటే తప్పు చేయని విధానం, స్వార్థం, చౌర్యం, అసత్యం, వ్యభిచారం, మద్యపానం, ఇట్లాంటి దుర్గుణాలను వదులుకోవడం ద్వారా, శాంతియుతంగా జీవనం సాగించడం ద్వారా రాష్ట్రాన్ని, అంటే వ్యక్తిగా, కుటుంబంగా సంతోషంగా ఉంటూ రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా శాంతియుతంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం. సో ఈ విధానాన్ని వ్యక్తిగతంగా ఎవరైనా పాటించవచ్చు. ఎవరైనా, అంటే ఇప్పటికే ధ్యానం అంటే ఏకాగ్రత, మనిషి తనను తాను కంట్రోల్ చేసుకునే అద్భుతమైన శక్తి ఈ ధ్యానంకు ఉంటుంది. ఈ ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత కుదురుతుంది. అంటే తనను తాను కంట్రోల్ చేసుకోవడం ద్వారా మనిషి సరైన నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు, సరైన మార్గంలో నడుచుకోగలుగుతారు. సో ధ్యానం, అందుకే సీఎం చెప్తారు, ధ్యానంని పనిలా చేయడం కాదు, పనిని ధ్యానంగా చేయాలి. ఆ విధానాన్ని నేను సాగిస్తున్నాను, దాన్నే ఆచరిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి చెప్తుంటారు. అంటే పనిని ధ్యానంగా, అంటే పనిని ధ్యానం చేసిన విధంగా ఒక ఏకాగ్రతతో చేస్తే ఖచ్చితంగా దాంట్లో సత్ఫలితాలు వస్తాయి. సో ఆ సత్ఫలితాలు రావడానికి ప్రతి ఒక్కరు కూడా పనినే ధ్యానంగా మార్చుకోవాలి, సరైన మార్గంలో నడుచుకోవాలి అని సీఎం రేవంత్ రెడ్డి సూచిస్తున్నారు. సో మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం. మన జీవితం బాగుంటుంది, మన ఫ్యామిలీ బాగుంటారు, మన సమాజం బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది, మన దేశం కూడా బాగుంటుంది. అంతేగాని కులాల పేరిట, మతాల పేరిట రకరకాల కారణంగా విద్వేషాలతో లోనై, ఆవేశాలకు లోనై మనము ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బంది పడడం, మన దేశాన్ని, రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టడం అవసరమా? సో కొంచెం ఆలోచించండి.